ఇక హైదరాబాద్లో కలుషితమైన నాలాలు పట్టణ డ్రైన్లను శుభ్రపరిచేందుకు జపాన్కు చెందిన అత్యాధునిక సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్కు చెందిన టీబీఆర్ కంపెనీ సంయుక్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. కలుషితమైన పారుతున్న మరుగునీటిని శుద్ధి చేసేందుకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన బయోలేస్ మీడియా సాంకేతికతను భారతదేశంలో వినియోగించడం ఇదే తొలిసారి. ఈ సాంకేతికత జపాన్లో ఇప్పటికే 400కు పైగా నదులు, జలమార్గాల పునరుద్ధరణలో విజయవంతంగా ఉపయోగించారు. జైకా, యూరోక్లీన్, టీబీఆర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కింద ఈ సాంకేతికతను హైదరాబాద్లో పరీక్షించి విజయవంతంగా ధృవీకరించారు. పట్టణ నీటి నిర్వహణ, మరుగునీటి శుద్ధి, నాలాల పరిశుభ్రతతో ఈ సాంకేతిక కీలక మార్పులు దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జపనీస్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఇండియాలోకి వచ్చిందండి. ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో, వాళ్ళ సమన్వయంలో, వాళ్ళ ఇనిషియేటివ్ ఇది. ఇందులో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది మనం ఇంతవరకు నదులను నాలాలుగా మార్చాము, ఇప్పుడు నాలాలని నదులుగా మార్చే టెక్నాలజీ ఇది. దీనికి మనకు ల్యాండ్ రిక్వైర్మెంట్ పెద్ద అవసరం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా 1/3 ల్యాండ్ కంటే కూడా ఎక్కువ ఉండదు, 1/2 కంటే ఎక్కువ ఉండదు. నిజానికి ఈ టెక్నాలజీతో మనం నాలా పారుతున్నప్పుడే మనం చేయగలిగే స్తోమత ఉన్న టెక్నాలజీ ఇది. సో దీనికి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు దీన్ని యాక్టివ్గా పరిశీలిస్తున్నారు. వాళ్ళు తీసుకున్నారు ఇనిషియేటివ్, జపాన్ ఇన్వెస్ట్మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీతో చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. అది ఈరోజు మేము